బ్లాక్ చున్నీ ఉన్న వాళ్ళు లేచి నిలబడండి. బ్లాక్ చున్నీ ఉన్న వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చినావు బిడ్డ? అల్లిపల్లి, ఏలూరు డిస్టిక్. ఏలూరు డిస్టిక్ నుంచి వచ్చావా? అసలు ఈరోజు ఏపీ బంద్ అని ఏపీ బంద్ ఈరోజు ఎలక్షన్స్. అయినా కూడా ఎలాగైనా వెళ్ళాలని చెప్పి వచ్చాను. అంత రిస్క్తో వచ్చావు. బ్లాక్ చున్నీ ఉన్న వాళ్ళు లేచి నిలబడండి. బ్లాక్ చున్నీ ఉన్న వాళ్ళు, బ్లాక్ చున్నీ ఉన్న వాళ్ళు లేచి నిలబడండి. బ్లాక్ చున్నీ ఉన్న వాళ్ళు. రికమాలారాబా షేకేదియాలారాబా. బ్లాక్ చున్నీ ఉన్న వాళ్ళు. జా జే జో అనే పేరు ఎవరిది? జ్యోతి. వచ్చేసి జీసస్. అరే గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. జ్యోతి, నీ సమస్య నేను చెప్తాను. ఆమేనండి. ఇదే అడిగా యేసయ్యని నేను వేరే పాస్టర్ వాళ్ళది కాపీ కొట్టడం ఏంటి యేసయ్య? ఆమేన్. 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 దేవుడు వాడుకుంటాడు మనల్ని. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆమేన్. ఎవరిది కాపీ కొట్టాల్సిన పని లేదు. దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆమేన్. ఆమేన్. వాడుకుంటాడు. ఆమేన్. ఆమేన్. వాడుకుంటాడు. ఆమేన్. యేసు నామములో అద్భుతాలు జరుగును గాక. ఆమేన్. ఆమేన్. సూచక క్రియలు జరుగును గాక. ఆమేన్. 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 యేసు నామములో అనేకమైన అద్భుతాలు జరగాలయ్యా. అద్భుతాలు జరగాలి. పాస్టర్ అమ్మ తేజ అనగానే ఒక బ్రాండ్ ఏర్పడాలా. ఆమేన్. ఆమేన్. అదే నేను యేసయ్యని అడిగాను. ఆమేన్. ఆమేన్. జ్యోతి ఎంతమంది వచ్చారు మీరు? ఒక్కదానివే వచ్చావు. నీ గర్భసంచిని దేవుడు ఎందుకు చూపిస్తున్నాడు నాకు? గర్భసంచి దగ్గర కణితులు ఉన్నాయి. ఆమేన్. ఆమేన్. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి. పాస్టర్ అమ్మ తేజ సంఘ బిడ్డలారా, మీ తేజయ్య గారు ఇలా అలా అని మిమ్మల్ని అన్నారేమో. మీ తలలు ఎత్తబడబోతున్నాయి. ఆమేన్. మా పాస్టర్ అమ్మ తేజ గారని గర్వంగా మీరు చెప్పుకోబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా. ఆమేన్. ఆమేన్. చెప్పు చెల్లెమ్మ. గర్భసంచి దగ్గర చాలా కణితులు ఉన్నాయండి. నీ గర్భసంచిని దేవుడు చూపించింది కరెక్టేనా? కరెక్టేనండి. ఏమని ప్రార్థన చేసుకున్నావు అక్కడుండి? నన్ను స్వస్థపరచాలి, అన్నయ్య ద్వారా నన్ను పిలవాలని. ఆమేన్. 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 దేవుడు ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడా? చెప్పండి. ఉన్నారు. డోలకిస్ట్
డాడీ ఏమనిపిస్తుంది డాడీ నీకు? మైక్ ఇవ్వ బ్రదర్కి. ఏమనిపిస్తుంది డాడీ ఈరోజు? చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చావు డాడీ నువ్వు? విజయవాడ. విజయవాడ నుంచి వచ్చావు. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఉన్నారు. చాలా మంది అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు అంటున్నారు కదా. ఉన్నాయి. 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 నమ్ముతున్నారు. దేవుడు నిన్ను దీవించునుగా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఏమనిపిస్తుంది నాన్న? నీ కన్నీళ్ళని దేవుడు చూశాడని నమ్ముతున్నావా? రాజీవ్ చెప్పనా? చూశాడు అన్నయ్య. అమ్మా చూశాడు. ఎక్స్పెక్ట్ చేసావా? లేదన్నయ్య. ఏం పేరు నీ పేరు? జ్యోతి. ఆమేన్. బ్లాక్ చున్ని నీదేనా? అవునన్నయ్య. జ్యోతి నీ పేరేనా? నా పేరే అన్నయ్య. గర్భములో ప్రాబ్లం ఉన్నది నీకేనా? నాకే అన్నయ్య. ఆమేన్. గట్టిగా చెప్పండి గడారా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. 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 ఎక్కడి నుంచి వచ్చినావు బిడ్డ? అల్లిపల్లి అని ఏలూరు డిస్టిక్. ఏలూరు డిస్టిక్ నుంచి వచ్చావా? ఖమ్మం ప్రజలారా చూడండి, మీరెంత మిస్ అయ్యారో చూడండి. ఆమేన్. ఏలూరు జిల్లా నుంచి వచ్చింది ఈ బిడ్డ ప్రయాసను దేవుడు చూశాడు. నాన్న నాకెప్పుడైనా ఫోన్ చేసావా? చేయలేదన్నయ్య. నిజం చెప్పు, దేవుని సన్నిధిలో ఉన్నావు. అస్సలు చేయలేదన్నయ్య. నీ ఫేస్ ఎలా తెలుసు నాకు? దేవుడు చూపించాడు అన్నయ్య. నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఆమేన్. ఆమేన్. యేసు నామములో ఈ బిడ్డ గర్భసంచిలో ఆ లూసిఫర్ ఇప్పుడు ఆమేన్. ఆమేన్. సౌందర్య మెయిన్ గేట్ నుంచి వెళ్ళి ప్రతి మాంత్రిక తాంత్రిక శక్తి బిడ్డను వదిలిపెట్టాలి. ఆమేన్. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. లేపండి. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా. జగన్ బ్రదర్, దేవుడు నిన్ను దీవించునుగా. ఆమేన్. అక్కడుండి కన్నీరు కారుస్తున్నావంట నువ్వు. యేసయ్య చెప్తాడు నాకు. అక్కడ నుంచి ఏడుస్తున్నావంటే ఏడుస్తున్నావు. నువ్వురా, అక్కడి నుంచి ఏడుస్తున్నావంట. పరిగెత్తుకుంటురా. ఆమేన్. ఆమేన్. మా సేవకుడిని వాడుకోయేసయ్యా అని ఏడుస్తున్నాడంట అక్కడి నుంచి. గట్టిగా చప్పట్లు పెడదాం. మా సేవకుడిని వాడుకోయేసయ్యా అని ఏడుస్తున్నాడంట. 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 ఏమనిపిస్తుంది? ఆశ్చర్యం. ఎందుకు ఏడుస్తున్నావు? నా ఆశ ఒకటే బ్రదర్, ఎందుకంటే నా దైవజన్ని దేవుడు బలంగా వాడుకోవడం అనేకులకు ఆశీర్వాదకరమైన ఆశ. ఈరోజు ఇదంతా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది బ్రో. అవునా? చాలా సంతోషం. అది చెప్పలేనంత, ఎలా చెప్పాలో అర్థం అవ్వలే కానీ చాలా సంతోషం బ్రో. మీ అందరికి ఒక విషయాన్ని చెప్తా. నేను ఒక ఇద్దరికి ముగ్గురికి చెప్పా. మా చర్చిలో చిరంజీవి అని ఉండకూడదు. ఆయన ఎక్కడున్నాడు? చిరంజీవి డాడీ ఎక్కడున్నావు? ఆర్ఎంపీ డాక్టర్. ఆయనకి ఇక ఆయనకి చెప్పిన. ఎందుకు చెప్పినో తెలుసా?
ఫస్ట్ వేవ్లో నాకు కరోనా వచ్చింది. 5th స్టేజ్కి వెళ్ళిపోయినా. మనోళ్ళే నా మీద కేసు పెట్టారు. అన్యులు పెట్టలే పాపం, మన సేవకులే కావాలని నా మీద చేశారు. అనాథ పిల్లల్ని బలవంతంగా ప్రార్థనలు చేపిస్తున్నాడు, అనాథ వృద్ధుల్ని బలవంతంగా బాప్తీసాలు ఇస్తున్నాడని నా మీద 6 సెక్షన్ల కింద కేసు బుక్ అయింది. హైకోర్టు చుట్టూ తిరిగి తిరిగి కరోనా తెచ్చుకుంటే 5th స్టేజ్లోకి వెళ్ళిపోయింది. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈయన ఆర్ఎంపీ డాక్టరు, వీళ్ళిద్దరిని నేను చచ్చిపోయే వరకు మర్చిపోను. చచ్చిపోయే వరకు నేను మర్చిపోను. ఆర్ఎంపీ డాక్టర్ ఈయన నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. దగ్గుతున్నా, వీళ్ళు మాత్రం మాస్కులు పెట్టలే, నన్ను పట్టుకున్నారు. ఆలోచించండి, ఫస్ట్ వేవ్ ఎంత డేంజర్గా ఉన్నది. మా సేవకుడు బ్రతకాల. ఏ హాస్పిటల్ అది? ఏ హాస్పిటల్? నోవా కేర్. ఇక్కడే ఖమ్మం నోవా కేర్లో నన్ను పడేశారు. బిలీఫ్ పక్కన. మనం వెళ్ళగానే ఏమైంది అక్కడ? ఒక వ్యక్తి చనిపోయాడు, 20 సంవత్సరాల అబ్బాయి. 20 సంవత్సరాల అబ్బాయి చనిపోయాడు కరోనాతో. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేను చూడకుండా ఇట్లా అడ్డుంటున్నారు. లోపల అడ్మిట్ చేశారు. రైట్ సైడ్లో ఒక ఆయన చనిపోయాడు. పెళ్ళి నెల అయింది అబ్బాయికి, మ్యారేజ్ అయ్యి నెల అయింది అబ్బాయికి. వీళ్ళు మాస్కులు పెట్టుకోకుండా నాకు చాకిరి చేసి 2 చేతులెత్తి దండం పెట్టి, అన్నా మీకేం కాదన్నా, దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తాడన్నా. నేను ఏడ్చేవాడిని. నాకు చిన్న కొడుకు. నేను చిన్నప్పటి నుంచి అనాథగా బ్రతికినాను ప్రభువా. నేను చచ్చిపోతే నా కొడుకు కూడా అనాథ అయిపోతాడు కదా యేసయ్య అని ఏడుస్తూ ఉన్నా. కానీ దేవుడు బ్రతికిచ్చాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీ అందరికీ తెలియాలి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరికి చెప్పిన నేను. ఇంకొక ఆయన ఉంటాడు షాలెం బ్రదర్ అని. వీళ్ళు ముగ్గురికి ఏం చెప్పిన తెలుసా? దేవుణ్ణి ఒక వరం అడుగుతున్నా నేను. ఆమేన్. ఆ వరం ఏంటిదంటే పేర్లు పిలవడం కాదు, ఒక వ్యక్తిని చూసి మొత్తం చెప్పేయాలి. ఆ వరాన్ని నేను అడుగుతున్నాను యేసయ్యని. వీళ్ళకే చెప్పా ఫస్ట్. ఆమేన్. నా భార్యకు కూడా చెప్పలే నేను, వీళ్ళకే చెప్పా. ఎందుకంటే చావు బ్రతుకులలో నా కొరకు నిలబడ్డది వీళ్ళే. ఆమేన్. చెప్పానా లేదా? చెప్పానా లేదా? ఈరోజు మీరు చూస్తున్నారు. ఏమనిపిస్తుంది? చాలా ఆశ్చర్యంగా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. వీడు కూడా ఉన్నాడు హాస్పిటల్లో. వీడిని మర్చిపోయినా. వీడు రైట్ హ్యాండ్ అనుకోండి నాకు. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న. నాన్న ఏమనిపిస్తుంది తల్లి? చాలా సంతోషంగా ఉందన్నయ్య. ఇక్కడికి వస్తానంటే చాలా మంది ఏమన్నారు? వెళ్ళమన్నారా? లేదన్నయ్య, వెళ్ళొద్దన్నారు. అసలు ఈరోజు ఏపీ బంద్ అన్నయ్య. ఏపీ బంద్ ఈరోజు ఎలక్షన్స్. అయినా కూడా ఎలాగైనా వెళ్ళాలని చెప్పి వచ్చాను. అంత రిస్క్తో వచ్చావు, అందుకనే యేసయ్య నీ కన్నీళ్ళని చూశాను. ఆమేన్. ఆమేన్. శీఘ్రముగా బిడ్డకు స్వస్థత కలుగునుగా. ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దేవుడు నీకు గొప్ప స్వస్థతని ఇవ్వబోతున్నాడు. వెళ్ళిపోచెల్లెమ్మ. గాడ్ బ్లెస్ యు బేటా. ఒకసారి ఇట్లా చిన్న ఇట్లా అమ్మగారిని హగ్ చేసుకో. గట్టిగా చప్పట్లు కొట్టాలి. yes lord, yes lord, యేసయ్యా. ఆరాధన యేసు నీకే. థాంక్ యూ లార్డ్. ఆరాధన యేసు నీకే. ఆరాధన యేసు వెస్టర్న్ నీకే. ఆరాధన యేసు నీకే. ఓ ఆరాధన యేసు నీకే. ఆరాధన
ఆరాధన యేసు నీకే God నీ bless you, నాన్న. చిత్తమునే చేసెద ఏమని? అమ్మగారిని ఒకసారి హక్ చేసుకోవాలని అనిపించింది అన్నయ్య, మీరే అదే చెప్పారు. అవునా? ఆరాధన నా యేసుకే మహిమ. గాడ్ బ్లెస్ యు నాన్న, గాడ్ బ్లెస్ యు. ఆరాధన